గుడ్ మార్నింగ్. ఆత్మీయ అతిథులతో అనుభూతుల తరంగంలా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఉదయం రాగోదయంగా సరదా కబుర్ల ప్రవాహంగా మన ముందుకొస్తున్న మీ అభిమాన ఉదయరాగం ఈరోజు మరింత అందంగా ముస్తాబయింది. మరి ఈనాటి ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఈరోజు తిథి, నక్షత్ర, వార వివరాలను తెలిపే శుభయోగంతో ఈనాటి ఉదయరాగం ప్రోగ్రాంని ఆరంభిద్దాం. ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథిగా మల్ల జ్యోతిర్మయి గారు, తొలి గజల్ తెలుగులో గజల్ సింగర్ విచ్చేశారు. సాహిత్యాన్ని, సంగీతాన్ని రెండు కళ్ళగా చేసుకుని కళా జగత్తులో రసాస్వాదన చేస్తున్నారు మల్ల జ్యోతిర్మయి. విజయనగరంలోని మహారాజా సంగీత కళాశాలలో సాహిత్య రత్న, హిందీ, కర్ణాటక సంగీతం, గాత్రంలో సర్టిఫికేట్ కోర్సు చేసిన జ్యోతిర్మయి నగరంలోని ఏవిఎన్ కళాశాలలో బిఎస్సి పట్టా పుచ్చుకున్నారు. ఆకాశవాణి చెన్నై విభాగంలో బి గ్రేడ్ ఆర్టిస్ట్గా ప్రతిభ చాటుకున్న ఈ కళాకారిణి మ్యాథ్స్, ఇంగ్లీష్లో క్రాష్ కోర్సులను స్వయంగా రూపొందించి స్వంతంగా ఏర్పాటు చేసుకున్న ఇన్స్టిట్యూట్లో 10 సంవత్సరాల పాటు సుమారు 500 మందికి శిక్షణ ఇచ్చారు. సాహిత్య సంగీతాలతో పాటు తెలుగు గజల్స్, పెయింటింగ్, హస్తకళలు, రంగోలీలలో ఈమె అభిరుచి మెచ్చదగినది. 6 ఏళ్ల వయసు నుంచే వివిధ సంగీత కచేరీల్లో పాల్గొని 100కు పైగా బహుమతులు గెలుచుకున్నారు. సౌదీ అరేబియా జెడ్డాలో నిర్వహించిన తెలుగు సదస్సులో లలిత గీతాలు ఆలపించిన ఘనత కూడా దక్కించుకున్నారు. గజల్ మ్యాయిస్ట్రో గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ గజల్ వర్క్షాప్లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు. కవిత్వం మీద ఆసక్తితో అనేక కవితలు రాశారు. కవి సమ్మేళనాల్లో కూడా పాల్గొన్నారు. మినీ కవులు, నానీలను రాశారు. సాహిత్య ప్రస్థానంలోనూ, శ్రీశ్రీ ప్రత్యేక సాహితీ ప్రస్థానంలోనూ ఇవి ప్రచురణకు నోచుకున్నాయి. కిరణ్ ప్రభ గారి కౌముదితో పాటు అనేక వెబ్ మ్యాగజైన్లో జ్యోతిర్మయి కవితలు ప్రచురణకు నోచుకున్నాయి. మల్లా జ్యోతిర్మయి ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథి. నమస్కారం అండి జ్యోతిర్మయి గారు. వెల్కమ్ టు ఉదయరాగం. జ్యోతిర్మయి గారు, మీరు ప్రపంచంలోనే తొలి మహిళా గజల్ సింగర్గా పేరు తెచ్చుకున్నారు. అసలు గజల్ వైపు దృష్టి సారించాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే నేను కర్ణాటక హిందుస్థానీ కాదు, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. మామూలుగా లలిత గీతాలు ఎక్కువ పాడుతుండేదాన్ని. చెన్నై ఆల్ ఇండియా రేడియోలో సింగర్గా కూడా ఉన్నాను. లలిత గీతాలు ఎక్కువ పాడేదాన్ని. అక్కడ తమిళ, తెలుగు అన్నీ పాడేదాన్ని. అయితే ఆ లలిత గీతాల మీద ఉండే ప్రేమ, దాంతో ఎప్పుడు ఎక్కువ లలిత గీతాలు పాడుతూ వస్తున్న క్రమంలో గజల్ మీద ఒక ఇన్సిడెంట్లో గజల్ చూడడం జరిగింది. బొంబాయిలో ఒక 15 ఏళ్ల క్రితం పీనాజ్ మస్తానీ అని ఒక గజల్ కాన్సర్ట్లో ఎదురుగా కూర్చొని ఆవిడ పర్ఫామ్ చేస్తుంటే వినడం జరిగింది. సో ఆ స్టైల్ నన్ను చాలా ఆకర్షించింది అనమాట. సో పీనాజ్ మస్తానీ మీ రోల్ మోడల్ అంటారు? పీనాజ్ మస్తానీ అని కాదు, గజల్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది, వింటున్నాను. కానీ అది అంటే జస్ట్ ఏదో ఒక పాటలు అని అంతవరకు తెలుసు. కానీ గజల్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ అని నాకు లైవ్లో చూసినప్పుడే అనిపించింది అనమాట. అది జస్ట్ మామూలుగా ఒక సినిమా పాటలాగా, ఒక లలిత గీతం లాగా నేను వింటున్నానే తప్ప, ఆడియోస్ వినడమే కదా అప్పటి వరకు. కానీ లైవ్ చూసినప్పుడు మాత్రం ఆవిడ పర్ఫామ్ చేస్తుంటే అందులో మూడ్లోకి మనం వెళ్ళిపోతాం. గజల్ అలాంటిది, అది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. అలాంటిది, అది అట్రాక్ట్ చేసే ప్రక్రియ అనమాట. ఆ లైవ్లో వింటున్నప్పుడు నాకు ఆ హావభావాలేంటి, ఎక్స్ప్రెషన్, ఆ ప్రజెంటేషన్లో ఉండే ఒక స్టైల్, అది చాలా ఆకర్షించింది అనమాట. సో అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నుంచి దాని మీద ఆసక్తితో గజల్ ఎక్కువ వినడం అవన్నీ చేస్తూ వచ్చాను. తెలుగులో పాడచ్చు అనే ఇది నాకు తెలీదు. శ్రీనివాస్ గారు గజల్ కాన్సెప్ట్ చూసినప్పుడు, ఓ పాట విన్నప్పుడు నాకు మనం కూడా పాడితే బాగుంటుంది అని అనిపించింది అనమాట. మీరు ఏ వయసు నుంచి అసలు సంగీతంలో ప్రవేశించారు? నేను 9 ఏళ్ల వయసులో సంగీతం, కర్ణాటక సంగీతంలో నన్ను ఫుల్ టైం సంగీతం జాయిన్ చేశారు. విజయనగరం సంగీత కళాశాలలో జాయిన్ చేశారు. 9 ఏళ్ల వయసు నాకు అప్పుడు. ఫుల్ టైం పొద్దున్న 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సంగీతమే. స్కూల్ కూడా మానిపించేసి సంగీతంలో చేసింది.
సంగీతం అంటే మీకు కూడా అంత ఇష్టమా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో మీరు సంగీతం నేర్చుకున్నారా? ఇంట్లో వాళ్ళే. ఇంట్లో నాకంటే కంప్లీట్గా అదొక ప్యాషన్ అని అప్పుడు తెలియదు, చిన్న వయసు చాలా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నేను పాటలు పాడుతూ ఉన్నాను. మా నాన్నగారు కూడా రాసేవారు పాటలు. ఆ పాటలకి నాకు తోచిన ట్యూన్లు అయితే నాన్నగారు ఏదైనా చెప్తే చేయటం, ఎక్కడైనా పాడడం, దేశభక్తి గీతాలు ఎక్కువ పాడేదాన్ని. నాన్నగారు కూడా అలాంటివి ఎక్కువ రాసేవారు. సో వాటికి ట్యూన్స్ చేయడం, నేను చిన్నప్పుడే ట్యూన్ చేసేదాన్ని పాటలకి. అంటే సినిమా పాటలు విన్ని ఆ నాలెడ్జ్తోనో మరి నాకు తెలీదు, అలాగే ఏదో ఒక ట్యూన్ వచ్చేదనమాట. దాన్ని అలా డెవలప్ చేయటం, ఆ పాటని ఎక్కడైనా మన అకేషనల్గా నన్ను పిలిచేవాళ్ళు అనమాట. నాన్నగారు తీసుకెళ్ళేవాళ్ళు, పాడుతూ ఉండేదాన్ని. అప్పట్లో నేను చాలా చిన్నప్పుడే 8 ఏళ్ళప్పుడే ప్రార్థనా గీతం కోసం నన్ను తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. చాలా దూరం కారు పంపించి ఇంటికి. అప్పట్లో నేను చిన్నప్పుడు అప్పుడే ఒక సెలబ్రిటీ కాదే, నాకు అప్పుడు అంత తెలియదు కూడా. సంతోషంగా ఉండేది. నా కోసం ఒక కారు వచ్చింది, అక్కడికి వెళ్ళి నేను ప్రార్థనా గీతం పాడాలి అనేది ఒక గొప్ప సంతోషమైన విషయం అనమాట. పాడుతుండేదాన్ని ఎక్కువ. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, ఇవన్నీ ప్రార్థనా గీతాల కింద పాడేదాన్ని అన్నమాట. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఉదయరాగం. దినఫలాలను తెలిపే దిక్సూచి అనుగ్రహం. నేటి రాశి ఫలాలను మనకు అందించేందుకు శ్రీ 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 లలితా త్రిపుర సుందరిపేటం పీఠాధిపతి శ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ గారిని ఆహ్వానిద్దాం. అనుగ్రహ ఫలాలను తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యవహారాల్లో ఏకాగ్రత చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కష్టాలను కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆదాయ వ్యయాలు పర్వాలేదు అనిపించినప్పటికీ కూడా స్థిరాస్తి విషయాల్లో మీరు చేసేటువంటి నిర్ణయాలు, తీసుకునే నిర్ణయాలు కొంచెం మళ్ళీ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అవి కూడా అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మీరు శ్రమ పడకుండానే లాభాలు అవి కూడా మీకు జరుగుతాయి. వృషభ రాశి వారు ఈరోజు ఆదాయానికి తగ్గట్టుగా వ్యయం ఉంటుంది. మీరు సంపాదించినంతా కూడా దాచకుండా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ యొక్క ఆదాయానికి ఖర్చుకి పొంతన ఉండదు. ఏ విషయాలు చేసినప్పటికీ కూడా అధిక శ్రమ, అధిక ప్రయాసలు కూడా కలుగుతాయి. సంతాన విషయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాటిని మీరు అనుకున్న దిశగా అడుగులు వేస్తారు. ఈ కుటుంబంలో మంచి పేరు సంపాదిస్తారు. మిథున రాశి వారు ఈరోజు ప్రయత్నపూర్వకంగా కొన్ని వ్యవహారాలని సానుకూలంగా అందిపుచ్చుకుంటారు. గృహంలో ఒక శుభకార్యం నిశ్చయం అవుతుంది. ఆర్థికంగా కొంత పురోగతిని సాధిస్తారు. మీ పాత బాకీలన్నీ కూడా తీరుస్తారు. వాటిని తీర్చడంతో పాటు మీరు ఆ తాకట్టు పెట్టినటువంటి బంగారు వస్తువులన్నీ కూడా విడిపిస్తారు. మీ ఇళ్లను కూడా, స్థలాల్ని కూడా తాకట్టులో పెట్టుకుని ఉంటే వాటిని కూడా విడిపించే ప్రయత్నాలు చేసి విజయాలు సాధిస్తారు. కర్కాటక రాశి వారికి ఈరోజు ఉద్యోగాల్లో గణనీయమైనటువంటి పురోభివృద్ధి లభిస్తుంది. మీ మాటకు ఇంటా బయట మంచి స్పందన లభిస్తుంది. అసాధ్యం అనుకున్న కార్యాలన్నీ కూడా మీరు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఒక శుభకార్యం నిశ్చయం కావడంతో స్త్రీలలోనూ కుటుంబంలోనూ మంచి ఉత్సాహం ఏర్పడుతుంది. హడావిడిగా మీరు ప్రతి పని కూడా ముందుండి నడిపిస్తూ ఉంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలన్నీ కూడా బలపరుచుకునే దిశగా మీ అడుగులు కలుగుతాయి. మీ వ్యాపార వ్యవహారాల్లో కొంచెం నష్టాలు కలిగినప్పటికీ కూడా వాటిని ఆటంకాలను మీరు అధిగమించి ఆ కష్టాలని పూడ్చుకుంటారు. సింహరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యవహారాల్లో ధనలాభాలు ఎక్కువగా చూస్తారు. ఆర్థిక స్థితి మీకు మెరుగుపడుతుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా మీరు నడుస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తారు. మీ వాణిజ్య ఒప్పందాలు మీకు అనుకూలిస్తాయి. అవివాహితులకు వివాహాలు కుదిరే అవకాశం ఉంది. శుభవార్త శ్రవణం వింటారు, మంచి వార్త వింటారు. వ్యాపార వ్యవహారాల్లో నిలదొక్కుకోవడానికి మీరు చేసేటువంటి కొత్త పథకాలు, కొత్త పనులు అందరినీ ఆకట్టుకొని మంచి ఫలితాలు సాధించగలుగుతారు.
తులారాశి వారు ఈరోజు మీ అభిప్రాయాలు సర్వత్రా ఆమోదయోగ్యం కలుగుతాయి. శుభకార్యం నిశ్చయమయ్యే సూచనలు అవి కూడా ఉన్నాయి. కొత్త వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ వ్యవహారాలు సాధ్యమైనంత వరకు మీరే సమీక్షించుకోవడం చాలా మంచిది. పెద్దల ఆరోగ్యం బాగా ఆందోళన కలిగిస్తుంది. పెద్దల విషయంలో చాలా జాగ్రత్తగా మెలగాలి. వాళ్ళని సకాలంలో స్పందించే వాళ్ళకి తగినటువంటి ఆరోగ్య సంబంధ చర్యలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితుంది. వస్త్ర ప్రాప్తి, వాహన యోగం వంటి శుభ పరిణామాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన వ్యవహారాలన్నీ కూడా చేస్తారు. అవన్నీ కూడా కలిసి వస్తాయి. మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు. మీ వ్యాపార పరిధిని పెంచుతారు. కొత్త వ్యవహారాలన్నీ కూడా లీజుకి తీసుకుంటారు. ఏజెన్సీలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ పనులన్నీ కూడా కలిసి వస్తాయి. మీ ఇంట్లో ఉండేటువంటి వాస్తు దోషాలను సరిచేసి మరమ్మతులు చేయించి నూతన గృహ ప్రవేశాలు అవి కూడా చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దైవ దీక్షలు తీసుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు మీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితుంది. ధనస్సు రాశి వారు ఈరోజు సంఘంలో మంచి గౌరవం పొందుతారు. ఆకస్మికంగా ఖర్చులు ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కూడా మీరు ఆ ఒడిదుడుకుల్ని, ఆ యొక్క ఆర్థిక స్థితిగతుల్లో ఉండే ఒడిదుడుకుల్ని తట్టుకుని నిలబడగలుగుతారు. స్నేహితుల కలయిక వల్ల మీరు ఉమ్మడి వ్యాపారాలు అవి కూడా చేస్తారు. నూతన పెట్టుబడులు సంతృప్తికరంగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు, మరమ్మతులు చేపడతారు. కాంట్రాక్టులకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మకర రాశి వారికి ఈరోజు బంధువులతోనూ మిత్రులతోనూ తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వాళ్ళు రాకపోకలవి కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. ఖర్చులు పెరిగినప్పటికీ కూడా మీ ఆర్థిక స్థితిగతి మెరుగుపడుతుంది. మీరు ప్రతి విషయంలో మానసిక ఉత్సాహంగా గడుపుతారు. ఎంతో ఆనందంగా ఈరోజు చేస్తారు ప్రతి పని. నూతన టెండర్లు అవి కూడా ఈరోజు వేయాల్సి వస్తే వేయండి. అవి బాగా మీకు మంచి అనుకూల ఫలితాలని కలిగజేస్తాయి. ఏకాగ్రత వహించండి. కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి ప్రతి వ్యవహారం అనుకూలిస్తుంది. మీ పిల్లల వల్ల బాగా చికాకు ఏర్పడుతుంది. ఆ పిల్లల్ని దారిలో పెట్టలేక వాళ్ళు చేసేటువంటి అల్లరి తట్టుకోలేక బాగా చికాకులు పడతారు. తద్వారా మీకు కొంచెం అనారోగ్యం కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రతి విషయానికి విపరీతంగా స్పందిస్తారు. ఆ స్పందించే విషయం మిమ్మల్ని బాగా ఇబ్బందులకి గురి చేస్తుంది. కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందించుకుంటారు. కానీ లోపల ఒకటి పెట్టి బయటికి మరొకటి చెప్తారు. మీరు అనుకునే విషయం పూర్తిగా చెప్పలేకపోవడం వల్ల మీకు బాగా చికాకులు కలుగుతాయి. మీనరాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి. కొత్త పెట్టుబడులు అవి కూడా పెడతారు. మీ భార్య సలహా సంప్రదింపులు తీసుకుని చేసేటువంటి ప్రతి కార్యం కూడా ఈరోజు మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ మీరు ఈరోజు ఇంట్లో చెప్పకుండా చేసే ఏ పని కూడా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడడానికి ఈరోజు మీరు చేసేటువంటి పని ఒక మంచి శుభ పరిణామానికి మీ యొక్క జీవితాన్ని నడపగలదు. కాబట్టి ఈరోజు ప్రతి విషయం మీ భాగస్వామితో చర్చించి చేయండి. మంచి ఉత్సాహంగా ఈరోజు మీరు సత్ఫలితాలని పొందుతారు. శుభమస్తు. మీరు గజల్, సంగీతం, సాహిత్యం రాయడం, అలాగే మీరు చిత్రలేఖనంలో కూడా మీకు ప్రవేశం ఉంది. ఎన్నో అవార్డులు అందుకున్నారు. అసలు ఇది ఎప్పటి నుంచి మీరు నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తున్నారా, లేకపోతే స్వతహాగా మీకు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం, కార్టూన్స్ వేయడం వీటి మీద ఆసక్తి ఉందా? నేను ఎక్కడ నేర్చుకోలేదు. నాకు స్వతహాగా వచ్చింది. ఇష్టం కూడా వచ్చింది. మా నాన్నగారు చాలా చిన్నప్పుడే గ్రంథాలయానికి తీసుకెళ్ళి వదిలేసేవారు. సాయంత్రం 4 గంటలైతే గ్రంథాలయంకి వెళ్ళి కూర్చునేవాళ్ళం అనమాట మా అక్క నేను. ఆ పుస్తకాలు, ముఖ్యంగా కార్టూన్ల మీద ఆసక్తి బహుశా దానివల్లనే వచ్చి ఉండొచ్చు. బాపు గారివి, బుడుగు, ఇలాంటి పుస్తకాలన్నీ చూడడం నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా ఆ బొమ్మలు, ఆ లైన్స్ చాలా నాకు ఇంట్రెస్ట్ అనమాట ఈ రోజుకిను. అందుకే కార్టూన్ల మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పట్లోనే కార్టూన్లు వేసేదాన్ని చిన్నప్పుడే. బొమ్మలు గీసి పంపిస్తుండేదాన్ని. ఎప్పుడు రాలేదు కానీ అప్పుడే గీసాను. తర్వాత ఇప్పుడు చాలా ఎక్కువ గీస్తున్నాను అనుకోండి. చాలా ఇష్టం దాని. అలాగే పెయింటింగ్ కూడా ఎక్కడ నేర్చుకోలేదు నేను. ఇంట్లోనే రంగులు వేసి అన్ని వేయడం. గజల్స్లో కానీ లేకపోతే పెయింటింగ్లో కానీ వీటిని తీసుకున్న కళలు, ఆర్ట్స్
ఈ ఆర్ట్ ఫామ్స్ని మీరు ఏమైనా ఇన్నోవేటివ్గా చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఒక మోస ప్రక్రియలా కాకుండా ఒక బ్రాండ్, అంటే జ్యోతిర్మయి గజల్ అంటే ఇలా ఉంటుంది, జ్యోతిర్మయి వేసిన పెయింటింగ్ అంటే ఇలా ఉంటుంది అని, అలా ఏమైనా యూనిక్గా ఏమైనా దాన్ని తయారు చేయాలని ఏమన్నా ప్రణాళికలు లేకపోతే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? బాగా అడిగారు. అంటే పెయింటింగ్ విషయంలో నేనేమి అంత ఎక్కువ చేయట్లేదు. అంటే చిన్నప్పటి నుంచి వేసాను ఎక్కువ, కానీ నేర్చుకోలేదు ఎక్కడన్నా. అయితే ఒకటి నాకు మంచి అవకాశం దొరికింది, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాము కొన్నాళ్ళు. అక్కడ మాత్రం నా కోరిక తీరింది. ఎప్పుడైనా ఒక గురువు దగ్గర నేర్చుకోవాలని అనుకునేదాన్ని. ఒక 3 రోజులు ఎక్రిలిక్ పెయింటింగ్ అండ్ ఆయిల్ పెయింటింగ్ కోర్స్ చేశాను. నాకు మంచి నీల్ మోస్ అని అక్కడ ఆయన సౌత్ ఆఫ్రికాని నేర్పించారు. చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ 3 రోజుల కోర్సుని. చాలా మంచి పెయింటింగ్స్ అంటే మంచి నేను టిప్స్ నేర్చుకున్నాను చాలా. సో దాని తర్వాత చాలా పెయింటింగ్స్ వేశాను. అయితే పెయింటింగ్ నేను ఒక రిలాక్సేషన్ కోసం వాడుకుంటాను, నా సొంత సృజన కోసం వాడుకుంటాను. మీరు అన్నట్టు మోసలా కాకుండా, కాపీయింగ్ కాకుండా నా సొంతంగానే వేస్తూ ఉంటాను పెయింటింగ్స్. దాని ద్వారా అయితే ఒక ఐడియా ఉంది నాకు, ఎప్పుడైనా టైం దొరికినప్పుడు. అంటే ఇప్పుడు గజల్లో బిజీగా ఉన్నాను కాబట్టి పెయింటింగ్ మీద ఎక్కువ పెట్టలేకపోతున్నాను టైము. కానీ ఒక మన ఒక ఫిమేల్ దీన్ని తీసుకుని బాగా నా గజల్లో కూడా అవే వస్తాయి ఎక్కువ. నేను వచన కవిత్వం కూడా రాస్తాను. అవి కూడా ఆ యాంగిల్ నాకు ఎక్కువ ఆడవాళ్ళ సమస్యల మీద ప్రాజెక్ట్ చేయడం. ఏ విధంగానైనా ఒక పెయింటింగ్లోనైనా మీకు ఏదో కంటెంట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఏదో ఒక మెసేజ్ మనం తీసుకురావచ్చు, దాంట్లో నుంచి ఒక అవేర్నెస్ తీసుకురావచ్చు. సో ఆడవాళ్ళ సంబంధించిన సమస్యల మీద ఫోకస్ చేసి ఒక ప్రదర్శన కూడా చేయాలని ఉంది నాకు. అంటే అన్ని దాని మీదే తీసుకొని డిఫరెంట్ యాంగిల్ ఒక థీమ్ లాగా అన్నిటికీ కనెక్టివిటీ ఉంటుంది. ఆ విధంగా తీసుకొని కొన్ని పెయింటింగ్స్ వేసి ప్రదర్శన ఇవ్వాలని నాకు కోరుకుంది, ఎప్పుడైనా తీరాలి. మీరు మహిళల సమస్యల గురించి ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటున్నాను అన్నారు. మీ గజల్స్ కూడా ఎక్కువ మహిళల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకేమైనా సోషల్ కాజెస్ గురించి కూడా మీ గజల్ని, కళని ఉపయోగించాలని ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మీకు? అవునండి, ఉంది. ఆ ఇంటెన్షన్తోనే ఇప్పుడు తెలుగు గజల్ అకాడమీ నా పేరుతో జ్యోతిర్మయి తెలుగు గజల్ అకాడమీ అని చెప్పేసి ఒక సంస్థ స్థాపించ అవుతుంది. రేపు నవంబర్ 4వ తారీఖున మన విశాఖపట్నంలోనే కళాభారతిలో దాని ఇనాగ్రేషన్ అవుతుంది. దీని ద్వారా సోషల్ కాజ్ కోసం కళని కళ మాధ్యమంగా ఏదో ఒక సోషల్ కాజ్ కోసం చేయాలని, అంటే గజల్ ప్రచారం అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఏదో ఒక సోషల్ యాక్టివిటీ కోసం ఆ ఫండ్స్ని ఉపయోగించేలాగా చేయాలనే ఉద్దేశంతోనే మొదలు పెడుతున్నాను నేను. అంటే ఒక లేడీ ఓరియంటెడ్ విషయాలనే కాదు, అన్నీ వస్తాయి అనుకోండి. కాకపోతే మనం అన్నీ ఏదైనా సరే ఒకటే చెప్తూ ఉంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఆడియన్స్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, అన్ని ఇష్టం ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే ఇప్పుడు నా గజల్ని ఎలాగ నేను మోల్డ్ చేసుకుంటూ వస్తున్నానంటే, మామూలుగా ఎక్కడ ఏది మొనాటిని ఉండకూడదు. కచేరీ చేస్తున్నప్పుడు సెంటిమెంట్ ఉండాలి, ప్రేమ ఉండాలి. అసలు గజల్ అంటేనే ప్రేమ విరహంలో ఉండే ఆ పెయిన్ ని చాలా సెన్సిటివ్ గా ఎగ్జిబిట్ చేసేదే గజల్. అవును, ఏదైనా అనుకోండి, కాకపోయినా బాధ. ఇప్పుడు దేవుడు మనల్ని కరుణించట్లేదు, ఆ బాధ ఉంటుంది చూసారా, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఒక గజలే. అవును, ప్రేమ ఏదైనా, ఒక ప్రియురాలు ప్రియుడి మధ్య ఉండే ప్రేమే కాదు, ఏదైనా సరే ఆ పెయిన్, ప్రేమలో ఉండే పెయిన్ కానీ, లేకపోతే ఏదైనా మనకి దొరకలేని దాని గురించి కానీ, దొరికిన తర్వాత ఉండే సంతోషాన్ని వ్యక్తం చేయడం కానీ, ఏదైనా కానీ ఆ ఎక్స్ట్రీమిటీ, ఆ సెన్సిటివ్నెస్, అలాంటి ఫీల్లో ఉండే ఒక డెప్త్ తీసుకొచ్చేది గజల్ అనమాట. ఇంకా ఏది కూడా అంత ఫీల్ని మనకి ఎగ్జిబిట్ చేయదు. ఖచ్చితంగాను గజల్ మాత్రమే అది చేయగలదు. అందుకే నాకు గజల్ నచ్చింది. అయితే అందుకనే చెప్తున్నాను, ఆడియన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు మనకి. సో అందరినీ సంతృప్తిపరచాలంటే మనం 5 or 6 పాటలు పాడతాం ఒక కచేరీలో. సో అన్ని డిఫరెంట్ ఇవి తీసుకుంటాం అనమాట. ఇప్పుడు రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు రాశారు, అమ్మ గురించి శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను
ఒరిగేను అమ్మ వైపు అని. సో అమ్మని ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరు అసలు లోకంలో. సో ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు ఆ పాటకి ఖచ్చితంగా, వాళ్ళకి ఖచ్చితంగా దాంతో మనతో కలుస్తారు అనమాట. సో మొట్టమొదటి ఎప్పుడు అది పాడుతుంటాను జనరల్గా. అందరూ ముందు మన కనెక్ట్ అవుతారు ఫస్ట్. తర్వాత అలా రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు నాన్న గురించి రాశారు. ఆ పాట కూడా చాలా బాగుంటుంది. ఏటికేమో గట్టుకు రుణపడి ఉన్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంత అన్నది తెలియలేదని. మనం అంతా ఎప్పుడు అమ్మ గురించే చెప్పుకుంటాం. అమ్మ జన్మనిచ్చింది, పెంచింది అని. తండ్రి మన వెనకాల ఎంతో పెద్ద రోళ్ళు పోషిస్తూ ఉంటాడు, కానీ మనం తండ్రిని అంతగా చెప్పుకోం ఎప్పుడూను. అవును, కానీ ఆయన ఆ యాంగిల్ని తీసుకున్నారనమాట. అది ఆ పాట ఖచ్చితంగా ఎప్పుడు కూడా అందరినీ బాగా రీచ్ అవుతుంది. నేను పాడిన చాలా చోట్ల చాలామంది అయిపోయిన తర్వాత చాలా ఫీల్ ఉన్న పాట అండి అని చెప్తుంటారు. చాలా బాగుందండి, అసలు ఎవరు ఇలా ఆలోచించలేదు అని చెప్పి. నాన్న ఏటికేమో గట్టుకు రుణపడి ఉన్నది తెలియలేదు. ఏరు, అవును, గట్టు ఉంటేనే ఏరు, ఏరుకి షేపు. అసలు గట్టే లేకపోతే అసలు ఏరే కాదు, స్ప్రెడ్ అయిపోతుంది వాటర్ మొత్తం. అలా ఉంటాడట, ఏటికి గట్టేలాగో అలాగే మనకు తండ్రి ఉంటాడు. అతను ఉండడం వల్ల అసలు మన జీవితం అసలు సపోర్ట్ సిస్టమ్ అంతా అసలు మన మొత్తం అంతా దాంతోనే డిజైన్ అవుతుంది. కానీ మనకి తెలియదు అనుకోం, మనం ఎవరు దాని గురించి చెప్పుకోం. బట్ ప్రకృతిని ఆయన ఎంత బాగా అనుసంధానం చేశారు ప్రకృతి తోటి. నాకేమో నాన్న విలువ ఎంత అన్నది తెలియలేదని అందులో ప్రతి షేర్లోనూ ఒక ఇన్సిడెంట్ చెప్తారనమాట. అసలు షేర్ అంటాం చరణాలని, గజల్లో షేర్ అంటాం. మనకి గీతాల్లో అయితే మనకి చరణాలు అంటాం కదా, అలాగే గజల్లో షేర్స్ అనమాట. ఒక్కొక్క షేర్లోనూ ఒక యాంగిల్ చూపించారు ఆయన. నాన్న ముద్దులాడి ఎగరేయడమే తెలుసు గాని తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. ఇలా ఒక్కొక్క ఇన్సిడెంట్ని తీసుకొని అయినా దాని వెనకాల ఏదైనా తన చుట్టూ ఉన్న జీవితంలో నుంచే గజలు అల్లుకుంటూ ఉంటుంది. కరెక్ట్. సో నాట్ ఇమాజినరీ, ఇట్స్ రియల్. అలాగే ప్రేమ విరహం అని చెప్పాను చూసారా, ఏదైతే అంటే మనకి తెలుగులో పూర్తిగా అసలైన గజల్ని ఆస్వాదించే శ్రోతలు లేరు, గాయకులు లేరు చెప్పాలంటే. అది పూర్తిగా తీసుకురావడానికే నేను ప్రయత్నం చేస్తున్నాను. కంప్లీట్గా గజల్, ఒరిజినల్ గజల్ ఫ్లేవర్స్ని మన వాళ్ళకి తీసుకురావాలని చూస్తాను. అంటే ఇప్పుడు నేను ఒక కూర్చుని ప్రేమ గీతాలు పాడాను అనుకోండి, లేచి వెళ్ళిపోతారు అందరూ. అవును, ఎందుకంటే ఇంకా మనం దానికి అలవాటు పడలేదు. మనకి ఏంటంటే ఒక సోషల్ అవేర్నెస్ కానీ, మనకుండే సమస్యల మీద ఫోకస్ చేయడం కానీ, వీటినే మనం తీసుకుంటున్నాం ఒక పబ్లిక్ దీనికోసం. అదే అలాంటి వాటినే వాడుతున్నాం మనం. కానీ ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే మంచి ఫీల్ కోసం కానీ ఆలోచిస్తే గజల్ని మనం కంప్లీట్గా మనకి ఇప్పుడు ఉర్దూలో ఉండే గజల్ విధానాన్ని మనం తీసుకురావచ్చు. కానీ అది అలవాటు చేసుకోవడానికి ఇంకా టైం పడుతుంది కొంత. అందుకని కొంచెం అవి కూడా నేను తీసుకొస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రేమ విరహం ఉండే గజళ్ళు, ప్యూర్ గజళ్ళు తీసుకొస్తున్నా. అంటే మనం మొత్తం కచేరీలో ఒక 2-3 అలాంటివి పెడతాను అనమాట. పెట్టడం వల్ల కొంచెంగా మనకి అలవాటు పడి ఇందులో కూడా ఏదో ఉంది అని మనం అనుకునే స్టేజ్ వచ్చినప్పుడు అప్పుడు అది కంప్లీట్గా తెలుగు గజల్లో ఒక మంచి స్థాయి ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన జీవితాల్లో ప్రకృతి మమేకమైపోయింది. అలాంటి ప్రకృతి మనకు అందించిన అద్భుతం ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదం అందించిన ఓ బహుమతిని ఇప్పుడు చూద్దాం. నారాయణ చూర్ణం అనే చిక్కటి రసం అనేక వ్యాధులకు చక్కటి పరిష్కారం. త్రిఫల చూర్ణం, వాము పొడి, తేనె కలిపిన చిక్కటి రసంలో కాసిని నీళ్లు కలుపుకొని భోజనం తర్వాత 1 చెంచా తీసుకుంటే హెపటైటిస్, సిరోసిస్, కొలిస్టిస్టైసిస్ వంటి భయంకర ఉదర సంబంధ వ్యాధుల నుంచి దూరం అవ్వచ్చు. అంటే ఇప్పుడు గజల్ని మీరు ఎంటర్టైన్మెంట్, సోషల్ కాజ్గా వాడతానన్నారు. ఇలా కాకుండా ఏమైనా ఒక చిన్న మ్యూజిక్ స్కూల్ లాగా పెట్టాలనే ఆలోచన కూడా ఏమన్నా ఉందా ఆ సంస్థ ద్వారా? అంటే ముందు గజల్ అంటే అర్థం చేసుకోవడం తెలియాలండి. సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ ఇట్స్ ఎ స్పెషల్ అని అనిపించుకోవాలి మొదట. అనిపించుకున్న తర్వాత అప్పుడు మనం ఒక స్కూల్ పెట్టినా 10 మంది వచ్చి నేర్చుకోవడానికి దాని మీద అవగాహన ఉండాలి. ఆ అవగాహన రావడం కోసమే ఇప్పుడు ఈ ప్రదర్శనలన్నీ. ఇప్పుడు నేను 2 ఏళ్లుగా 15 ప్రదర్శనలు ఇచ్చాను.
ఇంకా ఇంకా ర్యాపిడ్గా జరగాలి, ఇంకా ఎక్కువ జరగాలి. జరిగినప్పుడు ఏమవుతుందంటే గజల్ అనేది ఒక ప్రత్యేకమైన ఇది అని అందరికీ తెలుస్తుంది. తెలిసినప్పుడు నేర్చుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. దీని మీదనే మనం ఎప్పుడు వెళ్ళి నేర్చుకుంటాం, మనం అందరిని పిలవలేం కదా రండి నేర్చుకోండి అని. సో వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోవాలనే ఆసక్తి ఎప్పుడు వస్తుంది అంటే దానికంటే ఒక స్టాండర్డ్ వచ్చాక. అవును, ఇది ఆకర్షణ అదంతటి అది రావాలి వచ్చినప్పుడు. సో దానికోసమే ప్రయత్నాలు చేస్తున్నాం కంప్లీట్గా. ఇప్పుడు స్కూల్ అంటే మీరు స్కూల్ అని అడిగారు కాబట్టి బయట కనిపించకపోయినా ప్రపంచం అంతటికీ ఓపెన్ అయ్యేలాగా నిజంగా ఒక స్కూల్ నేను పెట్టాను. ఫేస్బుక్లో తెలుగు గజల్ అనే ఒక గ్రూప్ పెట్టాను. ఆ గ్రూప్ ద్వారా ఎనీ కార్నర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ వరల్డ్, అమెరికా నుంచి ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు, కెనడా నుంచి ఉన్నారు, అన్ని దేశాల నుంచి ఇంచుమించుగా, మన ఇండియా నుంచి చాలా మూలల నుంచి అందరూ నేర్చుకుంటున్నారు. అందులో ఆ గ్రూప్లో ఏం చేసామంటే మేము అసలు గజల్ తాలూకా నిర్మాణం, ఛందస్సు అన్నీ సంబంధించిన ప్రతి ఒక పాయింట్ గురించి డీటెయిల్డ్గా అందులో నోట్స్ మేము పోస్ట్ చేసాం. సో అవి రెడీగా అందులో డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు చదువుతారు, రాస్తారు, రాసిన దాన్ని మేము కరెక్షన్స్ చేస్తాము, టిప్స్ ఇస్తుంటాము. అలా రెగ్యులర్గా 24 hours ఒక వర్క్షాప్ జరుగుతుందన్నమాట. దానిలో ఇప్పుడు కొత్తగా అంటే అందరూ మంచి రైటర్సే, వాళ్ళకి వచన కవిత్వం కానీ లేకపోతే ఇంకొక ప్రక్రియలో నిష్ణాతులే, గజల్ అనేది వాళ్ళకు కొత్త. అలాగ మేము నేర్పిస్తూ ఇంకా నాతో పాటు ఇంకో 4 అడ్మిన్స్ కూడా ఉన్నారు. అందరం ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఇంకా ఇప్పుడు ఒక 50-60 మంది కొత్త కవులు గజలు రాస్తున్నారు. దట్స్ గ్రేట్. సో దాన్ని అంటే రాయటం వరకు జరుగుతుంది. పాడడం గురించి కూడా మేము చెప్తున్నాము. ఎలా అంటే ఇంకా పాడడంలో ఇంకా ఎవరికి కూడా అంత అది రాలేదండి, అంటే రాలేదు కంప్లీట్గా, అంటే ఒక క్లారిటీ లేదు ఎవరికి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఉర్దూ గజళ్ళు, అది కూడా ఎక్కువ పాకిస్తానీ గజళ్ళు అలాంటివి తీసుకొని అంటే వాటిని ఎక్కువ నేను తెలుగులో రాయించిస్తున్నారు, తెలుగులో ఆ స్టైల్లోనే తెలుగులో రాయించి ఎక్కువ పాడుతున్నాను అనమాట. పాడడం వల్ల ఏమవుతుందంటే గజల్ అనేది ఒక స్పెషల్గా తయారవుతుంది అనమాట. అంటే నా స్టైల్ నేను ఒక స్టైల్ నేను ఏర్పరచుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పినట్టు శ్రీనివాస్ గారి స్టైల్, ఆయన ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. అది కూడా యాక్చువల్గా ఉర్దూ గజల్ లాగా ఉండదు. ఆయన కూడా ఆయన కంజీరా తీసుకున్నారు, కంజీరా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళారు, పాడుతున్నారు. అది ఒక స్టైల్ ఆయన క్రియేట్ చేసుకున్నారు. అలాగే నేను ఒక స్టైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. నాకు కంజీరా కాకుండా నేను ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంటాను. సితారు, తబ్లా, హార్మోనియం, ఫ్లూటు, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి నాకు ఎప్పుడు ఉంటే ఒక కచేరీ లాగా అనమాట. అంటే క్లాసికల్ గజల్ అనమాట నాది, అలా పాడుతుంటాను అనమాట. సో ఈ స్టైల్కి జనాలు అలవాటు పడాలి అంటే ఇప్పటికే చాలా వరకు వచ్చింది, ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. సో ఆ విధంగా గజల్ కంటూ ఒక ప్రత్యేకమైన నాకు గజల్, జ్యోతిర్మయ గజల్ అనేది ఒక ప్రత్యేకత ఆల్రెడీ వచ్చింది, ఇంకా రావాలి. మేడం, ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. మీ విజయం వెనకాతల మీ కుటుంబ సభ్యుల పాత్ర ఎంత? 100%. మా వారు అసలు ఏం చేసినా వద్దనరు. ఆయన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే నేను ఏం చేసినా ఒక మంచి ఇది చేస్తానని ఆయనకి నా మీద పూర్తి నమ్మకం. అందువలన ఎప్పుడు ప్రతిదానికి నా వెనకాల పూర్తి సహకారం ఆయన ఉంటుందన్నమాట. ఇంట్లో కూడా ఆ పరిస్థితులు కల్పిస్తారు. నేను ప్రాక్టీస్ చేసుకోవడానికైనా దేనికైనా పూర్తి ఇది. పిల్లలు కూడా అంతే. అంటే ఇప్పుడు మీరు రాసిన గజల్ పాడి వినిపించారు కదా, ఇంకెవరైనా రచయిత పాడిన గజల్ కూడా పాడి వినిపిస్తే బాగుంటుంది. తప్పకుండా అండి. మనకి గజల్ అంటేనే శ్రీనారాయణ రెడ్డి గారు తప్పకుండా ఆయన తలుచుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటి నుంచి రాసింది ఆయన గజల్లే ఎక్కువ మంది పాడారు. ఆయన రాసింది ఒకటి చిన్నది వినిపిస్తాను. పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని. చాలా బాగా పాడారు మేడం. ఎక్కువగా నాకు ఉర్దూ స్టైల్లో
రాయడానికి ఒక మంచి కవి దొరికారు, వాహేద్ అని ఆయన పేరు. ఆయనకి ఉర్దూలోను తెలుగులోను కూడా సాహిత్యపరంగా ఆయనకి చాలా మంచి నాలెడ్జ్ ఉంది. అందువల్ల ఆయన ఆ స్టైల్లో రాయగలుగుతున్నారు అన్నమాట. ఆయన రాసింది ఒకటి చిన్నది వినిపిస్తాను. ఆశిలల పైన మన పేరే ఉంది, ఆలల నీడ నాతోనే ఉంది. ఆశిలల పైన మన పేరే ఉంది, ఆలల నీడ నాతోనే ఉంది. నీ మరువలేను ఆనాటి చెలిమి, నీ మరువలేను ఆనాటి చెలిమి. వీడ్కోలు చూపు నాతోనే ఉంది, ఆశిలల పైన మన పేరే ఉంది, ఆలల నీడ నాతోనే ఉంది. చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉన్న గజల్స్ ఇవన్నీ. ఈవేళ మమ్మల్ని మీ గజల్ సంగీత సాగరంలో ఓలలాడించి మా ప్రేక్షకుల్ని మమ్మల్ని ఆనందపరిచినందుకు చాలా సంతోషం జ్యోతిర్మయి గారు. మీ భవిష్య కార్యాచరణ ప్రణాళికలన్నీ సక్సెస్ కావాలని విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నమస్తే జ్యోతిర్మయి గారు. మీ స్టూడియోకి పిలిచి నాకు కూడా మంచి అవకాశం ఇచ్చి నలుగురికి పరిచయం చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మెట్రో టీవీ వాళ్ళకి మీకు ధన్యవాదాలు. మంచి మాటలను అందిస్తున్న ఆణిముత్యాలు ఇప్పుడు చూద్దాం. ఆనందమయమైన హృదయం ఔషధంలా మంచిని చేస్తుంది, కానీ విరిగిన ఆత్మ నరకం లాంటిది, బాధిస్తుంది. బైబిల్. విశిష్ట అతిథులతో విభిన్నంగా కొనసాగుతున్న ఈనాటి ఉదయరాగం వీక్షించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.